ఇప్పుడు నేను చూపించేది ఇల్లు వచ్చేసి సెంటర్నర్ ఇల్లు అండి. మొత్తం 2 అంతస్తుల బిల్డింగ్. లోపలికి వెళ్దాం, చూద్దాం రండి. ఎంట్రీ వచ్చేసి ఇలా ఉందండి. ఇది వచ్చేసి బాత్రూమ్కు, ఇది వచ్చేసి బాత్రూమ్ కండి. చూసారు కదా బాత్రూమ్ ఎంత పెద్దది వల్ల పైపులన్నీ సెట్ చేసేసారు. బెడ్నల్ లాస్ట్ కల్లా మొత్తం ఇంట్లో చేరాలండి. చూసారు కదండి, ఇట 8 ఇట 10 దాకా ఉంటుంది బాత్రూమ్. ఇది వచ్చేసి బయట పంచ అనమాట. ఇంకా టైల్స్ అంతా కంప్లీట్ కాలేదు, పని ఉంది ఇంకా. కాకపోతే ఈరోజు పనికి వచ్చాను, అందుకు వీడియో తీస్తున్నాను. ఇది వచ్చేసి మాల్గా ఎంట్రీ ఉందండి, మెయిన్ గోడ. ఇది హాల్ అండి. ఇది లోపల 10 అడుగులు ఉంది. ఇట్లా వచ్చేసి మామూలుగా 20 అడుగులు ఉంటుంది. చూసారు కదండి హాలు. వర్క్ చేస్తాను, అన్నం తిని వచ్చాను, అందుకు తీసాను వీడియో. చూడండి, ఎవరికన్నా మామూలుగా సెంటర్నర్లో ఇల్లు కట్టుకోవాలంటే కన్నా చక్కగా కట్టుకోవచ్చు. దీంట్లో ఏమైనా కొన్ని ప్లానింగ్ మీకు ఉపయోగపడచ్చని తీస్తున్నాను వీడియో. చూడండి ప్రతి ఒక్కరు. ఇది బెడ్రూమ్ అండి. ఇది ఇవన్నీ కబోర్డ్లు వస్తాయండి. మొత్తం గీసారు కదా, ఇవన్నీ మొత్తం అన్ని కబోర్డ్లు వస్తాయి మొత్తం అంతా. బెడ్రూమ్ వచ్చేసి ఇటు 10 అటు 10 అండి. మొత్తం 10 ఎటు చూసినా 10. ఇక్కడ ఒక కిటికీ వచ్చింది. కిటికీలు ఉండడమే చాలా మంచిది అండి. కిటికీలు చాలామంది పెట్టుకోరు. చూసారు కదండి బెడ్రూమ్. ఇంకా కిచెన్ చూసుకోండి. ఇది కిచెన్ అండి. ఇది దేవుగుడికి మామూలుగా ఇక్కడ దానికి వస్తుంది, కిచెన్ కదా మార్కింగ్ ఇక్కడ దానికి వస్తుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇంకా లాస్ట్ ఇంకా గ్యాస్ బండ, సింకులు ఇవన్నీ మొత్తం సెల్ఫ్స్ అనమాట. మనీ సెల్ఫ్లు రావాలి. ఈరోజు వచ్చేసి అటోమోట్లు చేస్తామండి మేము మామూలుగా ఈ కిచెన్లో, బెడ్రూమ్లో. చూసారు కదండి, పైన కూడా సేమ్ ఇదే విధంగా ఉంది. ఇది ఎల్మెస్ అండి. ఎక్కువగా మీది వేస్తాం సెల్ఫ్లకు, మేము దీన్ని ఎల్మెస్ అంటాం. ఇదిగోండి ఇక్కడ సెల్ఫ్లు పోసారు కదా కొన్ని, చూడండి ఎల్మెస్ పెట్టి మామూలుగా వేస్తారు. అప్పుడు మామూలుగా కడ్డీలు 6M ఫుల్ కడ్డీ అవి పెట్టి వేస్తాం ఎక్కువ. ఇప్పుడు కాకపోతే ఎల్మెస్ ఎక్కువ వాడుతున్నారు చాలామంది. ఇది కూడా పర్వాలేదు, బాగానే ఉంటుందండి. పైన కూడా సేమ్ ఇదే విధంగా ఉంది, కాకపోతే ఒకసారి చూపిస్తానండి. మామూలుగా రాసి కూడా లేకుండా మనకు ఒక అడుగు స్థలం పోతే పోయిందనుకున్నా కూడా మనం ఒక అడుగు స్థలం పెట్టుకొని ఇల్లు కట్టుకునేదే చాలా రెట్లు మేలు. ఎందుకంటే ఇప్పుడు మామూలుగా మనకు ఒక అడుగు స్థలం వస్తుంది, రాసి కూడా ఏదో కలిసి వస్తుంది కదా అని చాలామంది తప్పు పని చేస్తున్నారండి. అలా చేయొద్దు. ఒక అడుగు మన స్థలం పోయినా కూడా మనకి ఇబ్బంది అనేది లేదు. ఖచ్చితంగా సందు పెట్టుకోండి. ఎందుకంటే ఫ్యూచర్లో ఒకవేళ మనం ఇల్లు తీసుకున్నా, వాళ్ళు ఇల్లు తీసుకున్నా వాళ్ళకు మనకు రిస్క్ లాగానే ఉంటుంది. ఎందుకంటే వేరే వాళ్ళు అలాగే మామూలుగా తీసుకున్నారనమాట. వాళ్ళ దగ్గర అమౌంట్ ఉండి వాళ్ళు కోడి పదిస్తారు, వేరే వాళ్ళకి అంతా కోడంతా క్రాక్ వచ్చింది. వాళ్ళు ఇప్పుడు చాలా బాధపడుతున్నారు. ఒక అడుగు స్థలం తగ్గినా ఇబ్బంది ఉండదు, మన స్థలం అనుకుంటుంది కదా. ఎందుకంటే నీకు అది మామూలుగా ఇల్లు కూడా అంత క్రాక్లు వచ్చింది. కుదిరితే అది కూడా వీడియో తీస్తాను, ఓకేనా ఫ్రెండ్స్. ఇంకా కింది మాత్రమే సేమ్, పైన కూడా అంతే అండి. ఈ మామూలుగా హాల్, బెడ్రూమ్, కిచెన్, ఇంకా బాత్రూమ్ కూడా చూపించాను కదండి. ఇంకా బయట ఎలివేషన్ ఏం స్టార్ట్ చేయలేదు. మామూలుగా సెంటర్నర్లో మనకు చక్కటి చూసారు కదండి, సెంటర్నర్లో ఇలా కట్టుకోవచ్చు. 1 రూమ్ ఇంకా కొంచెం తగ్గించనంటే బాగుంది అనిపిస్తుంది నాకు. కేవలం ఎక్కువగా ఉంది కదా లెంత్. ఇంకొక 2 అడుగులు ఈ వాళ్ళకి ఇట్లా వచ్చినంటే బాగుండు. అది బెడ్రూమ్ ఇంకా కొంచెం బాగుండు ఫ్రీగా. అది వచ్చేసి కమాన్ వస్తుందండి. అది ఉంది కదా పైన, అది మోట్లు చేయలేదు అనుకుంటాను కదా, మామూలుగా అది కమాన్ వచ్చేస్తుంది. ఈరోజు ఉదయం తెస్తారనమాట. పిన్ని వాకిలి దీని మీదకి ఇట్లా బండ ఎత్తేసి ఆ గోడ ప్యాక్ చేసేయాలన్నమాట. అది ఎట్లా లాస్ట్ కల్లా వీళ్ళు ఇంట్లో చేయాలనుకుంటారు మొత్తం వీళ్ళు. ఇంకా కింద ఉండేటే పైన కూడా కాకపోతే చూపిస్తాను రండి, చూద్దాం. తాపాలు అనేవి కూడా మనకు ఫస్ట్ నుంచి ఇట్లా ఫస్ట్ తాప ఉంది కదండి, ఈ ఫస్ట్ తాప్ అనేది లాభం. ఫస్ట్ తాప్ అనేది కూడా మామూలుగా ఇట్లా లాభం నష్టం, లాభం నష్టం, లాభం నష్టం అట్లా ఎంచుకుంటూ పోవాలండి. పైకి పోయే లోపల పైన మన పాదం పడే లోపల లాభం అనేది రావాలి.
ఇట్లా బయట తాపలేనా, ఇంట్లో ఇట్లా ఈ తాపలేనా కూడా. కొంతమంది తెలియక అలాగే కట్టేసుకుంటున్నారు. ఇప్పుడు ఆ కింద స్టెప్స్ కాడ నుంచి మనకు లాభం నష్టం వచ్చే లోపల పైన లాస్ట్లో మనకు పాదం పడే లోపల లాభం అనేది రావాలన్నమాట. చూస్తారు కదండి, ఈ గోడంతా ప్యాక్ చేయాలి. కింద మామూలుగా మూస అండి స్లాబ్, పైన వచ్చేసి సిడ్సింగ్ కొట్టించారు. ఇదిగోండి ఇలా ఉంది కదా, మన పాదం వచ్చి దీని మీద పడే లోపల లాభం అనేది రావాలన్నమాట. కింద మాత్రం సేమ్ కూడా పైన కూడా అంతే అండి. కాకపోతే ఇక్కడ పైన బాత్రూమ్ వచ్చింది, కింద బాత్రూమ్ రాలేదు. చూసారు కదా, పైన కూడా అంతే. ఇక్కడ హాల్ అనేది కొంచెం తగ్గింది, బాత్రూమ్ అనేది ఇచ్చినాడు. కింద కూడా బాత్రూమ్ అంటే బాగుండు, కాకపోతే బాత్రూమ్ అనేది వాళ్ళు ఇచ్చుకోలేదు. తాపల కింద ఉంది కదా, దాంట్లో యూజ్ చేసుకుంటామన్నారు. ఇది వచ్చేసి బాత్రూమ్ అండి, 4 అడుగులు లోపల. ఇట్లా జంప్ వచ్చేసి ఉంటుంది, 10 అడుగులు ఉంటుంది. ఇంకా కింద వచ్చేసినట్టే సేమ్. ఇంకా ఇది ప్లాస్టింగ్ అయిపోయిన తర్వాత ఇంకా సెల్ఫులు మొత్తం అంతా కింద వచ్చినట్టే అండి మొత్తం. ఓకేనా ఫ్రెండ్స్, సెంటున్నర స్థలంలో మీకు ఎవరికైనా నచ్చితే కానీ ఇప్పుడు చూపించాం కదా, దీంట్లో ఏమన్నా కొన్ని మార్పులు ఉంటే కట్టుకునే వాళ్ళు కట్టుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి వేరే సైడ్ పని అండి. మళ్ళీ అక్కడి నుంచి వేరే సైడ్ పనికి వచ్చాము. చూసారు కదండి, సెల్ఫ్లు అయిపోయాయి. మీరు ఒకటి ఎర్ర రావాలి. ఇంకా లైక్ చేయండి, సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. 1 రూమ్ చూపిస్తాను రండి. చూసారు కదండి 1 రూమ్. సెల్ఫ్లు చూసారు కదా ఎలా ఉన్నాయి, ఫినిషింగ్ సూపర్. ఎలా ఉన్నాయి కామెంట్ చేయండి. ఓకేనా, హాయ్ ఫ్రెండ్స్. మామూలుగా ఈరోజు చేసి వీడియో ఏంటంటే కదా, మామూలుగా సెంటున్నర స్థలంలో ఇల్లు కట్టారండి వాళ్ళు. అది తీసాను, వీడియో తీసాను, చూడండి. వీడియో చూసే ముందు ఫస్ట్ లైక్ చేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ చేయండి ప్రతి ఒక్కరు. మామూలుగా ఇంట్లో సెల్ఫ్లు, బెడ్రూమ్, హాలు అన్నీ ఉన్నాయండి. చూడండి, వీడియో తీసాను, పూర్తిగా చూసి సపోర్ట్ చేయండి, లైక్ చేయండి. మామూలుగా సెంటున్నరలో కింద వేశారు, పైన వేశారు ఇల్లు, మొత్తం తీసాను వీడియో. చూడండి, లైక్ మాత్రం మర్చిపోతండి. మీరు ఒక లైక్ ఇస్తే అలా మామూలుగా ఇది వేరే వాళ్ళకి చెప్తుంది. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ అని కంపల్సరీగా చేయండి. ఎండలు చాలా ఎక్కువగా ఉన్నాయి, సిమెంట్ వర్క్ చేసే వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. ఏమన్నా జ్యూస్ టెంకాయ నీళ్ళు ఎక్కువ తాగుతూ ఉన్నాయండి. తలకు క్యాప్ ఏదో ఒకటి తీసుకొని వెళ్ళండి ఫ్రెండ్స్. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే కన్నా లైక్ చేసి కామెంట్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, ఉంటాను. థ్యాంక్ యూ సో మచ్ అండి. ప్రతి ఒక్కరు వీడియో చూసి సపోర్ట్ చేస్తామని ఆశిస్తున్నాను.